ద లార్డ్. అందరికీ షాలోమ్. ఈ సమయంలో మరి మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈరోజు ఒక బైబిల్ డిక్షనరీని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. దానిని మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసుకుంటాము. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ కనుక మీరు బైబిల్ డిక్షనరీ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇట్లా ఫిఫ్త్ వన్ 1 2 3 4 5 ఫిఫ్త్ వన్ ఇక్కడ వస్తుంది. బైబిల్ స్టడీ డిక్షనరీ కామెంటరీ అని వస్తుంది. కిందేమో కేజీవి బైబిల్ డిక్షనరీ వస్తుంది. ఈ కేజీవి బైబిల్ డిక్షనరీ ఏమో ఓన్లీ కింగ్ జేమ్స్ వర్షన్ డిక్షనరీ. పైదేమో మీకు బైబిల్ ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది, కన్కోర్డెన్స్ ఉంటుంది, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. పైన చూద్దాం 4.7 రేటింగ్ ఉంటుంది. దీనిలో కనుక మనం చూసినట్లయితే బైబిల్ స్టడీ డిక్షనరీ కామెంటరీ కంకోర్డెన్స్ ఇన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ బైబిల్ ఇట్లా ఓపెన్ చేస్తే మనం ఇట్లా వస్తుంది హోలీ బైబిల్ స్టడీ అని. ఇక్కడ ఇది బైబిల్ అనమాట, ఓన్లీ రీడింగ్ చేయడానికి. మనం ఇక్కడ ఎస్ అని పైన ఒకటి సింబల్ ఉంది చూడండి, రైట్ సైడ్న సెర్చ్ సింబల్ పక్కన ఎస్ అని. దాన్ని కనుక మీరు అప్లై చేస్తారనుకో దీని ఒరిజినల్ టెక్స్ట్ ఏంటో హిబ్రూలో మనకైతే స్టాండ్ ఫాస్ట్ అని ఉంది కదా, G40. ఇక్కడ చూసారా, అంటే గలతీయులు రాసిన పత్రిక. ఈ గలతీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన హిబ్రూ కాదు రాసింది, గ్రీక్లో మనకి రాయబడి ఉందన్నమాట. కాబట్టి గ్రీక్ ఇక్కడ ఉంది చూడండి, గ్రీక్ G4739 గ్రీక్ లాంగ్వేజ్లో ట్రాన్స్లిటరేషన్ చేస్తే స్టికో, ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి స్టే కో. డెఫినేషన్ వచ్చి ఫ్రమ్ ద పర్ఫెక్ట్ టెన్స్ ఆఫ్ టు బి స్టేషనరీ, దట్ ఈజ్ ఫిగరేటివ్లీ టు ప్రిజర్వ్, స్టాండ్ ఫాస్ట్. ఈ కేజీ స్టాండ్ ఫాస్ట్ అనమాట. అంటే ఇట్లా హిబ్రూ యొక్క ఒరిజినల్ మీనింగ్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రతి ఈ ఎస్ మీరు ఆఫ్ చేసుకున్నారనుకోండి నార్మల్ బైబిల్ అయిపోతుంది. అట్లాగే ఈ లెఫ్ట్ సైడ్న మనకి 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు నో యాడ్స్ రాకూడదు యాప్ యూజ్ చేసేటప్పుడు. అంటే మనం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది, కానీ ఇది ఫ్రీ యాప్ని మనం వాడుతున్నాము. సెకండ్ వన్ కంకోర్డెన్స్ ఉంది, థర్డ్ వన్ బైబిల్ కామెంటరీ ఉంది, ఫోర్త్ వన్ బైబిల్ డిక్షనరీ ఉంది, డైలీ డివోషన్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు చూడండి కన్కోర్డెన్స్లోకి వెళ్దాం. కన్కోర్డెన్స్లోకి వెళ్ళామనుకోండి ఇట్లా ఉంటాయి, ABCD Z వరకు ఉన్నాయి. అయితే ఫర్ సపోజ్ ఏని క్లిక్ చేసాం. ఏని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆరోన్ అని ఉంది, 319 అని ఉంది. ఆరోన్ ఎవరు? మోషే గారి యొక్క అన్నగారు ఆరోన్ గారి గురించి ఎక్సోడస్ అంటే నిర్గమాకాండములో 103 సార్లు ఉందంట. ఎక్కడెక్కడ ఉంది అన్నది వర్సెస్ ఎక్సోడస్ 4:14, ఎక్సోడస్ 4:27, ఎక్సోడస్ 4:20. ఇది కన్కోర్డెన్స్ అంటాం మనం. ఆయన గురించి ఎక్కడెక్కడ ఉందన్నది తెలుసుకోవడం. లేదా ఇంకేటి అబోడైనా లేదా అబానా ఇంకోటి ఏదైనా సరే ఒక వర్డ్ని సెర్చ్ చేయాలి అని అంటే ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉంది అనడానికి కన్కోర్డెన్స్ మనం వాడతాను. ఇప్పుడు ఎబిగైల్ ఉంది, ఇక్కడ చూడండి ఎబిగైల్ 17 సార్లు ఉందంట. ఎబిగైల్ క్లిక్ చేస్తే 1 సమూయేలు 2 సమూయేలు 1 క్రానికల్స్. 1 సమూయేల్లో 11 సార్లు ఉందంట ఎబిగైల్. ఎక్కడెక్కడ ఉంది 1 సమూయేలు ఆమె గురించి. ఆ ఎబిగైల్ అనేది హైలైట్ అవుతుంది చూడండి రెడ్డింగ్ మార్క్ తోటి. అట్లా ఎబిగైల్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ నెంబర్స్ ఏంటంటే ఒరిజినల్ హిబ్రూ టెక్స్ట్ మీనింగ్, ఒరిజినల్ మీనింగ్ లేదా గ్రీక్ యొక్క ఒరిజినల్ మీనింగ్ తెలుసుకోవడానికి అయ్యి అనమాట. అంత మాత్రమే కాదు. ఇప్పుడు మనం కన్కోర్డెన్స్ చూసాం. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఇంకా మనం చూస్తే బైబిల్ డిక్షనరీ అని ఉంది. ఇక్కడ చూడండి సెర్చ్ బాక్స్, థర్డ్ వన్ బైబిల్ డిక్షనరీలోకి వెళ్తే ఉంది, ఏలోకి వెళ్ళాం. సేమ్ ఆరోన్, థర్డ్ వన్ ఆరోన్ మనం చూస్తే ఇక్కడ చూడండి ఆరోన్ అనే దానికి ఫస్ట్ పైన కొద్దిగా సబ్జెక్ట్ ఇచ్చారు. ఆ సబ్జెక్ట్లో హిబ్రూ లాంగ్వేజ్ అంటే ఆరోన్ అంటే అసలు మీనింగ్ ఏంటి, ఆరోన్ అంటే ఆ యొక్క అర్థము, దాని యొక్క అర్థం ఏంటి అన్నది ఇక్కడ మనకి వివరించింది. తర్వాత ఆరోన్ గురించి ఫస్ట్ పాయింట్ తన ఫ్యామిలీ గురించి రాశారంట. ఇక్కడ తన ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు ఉంటాయి. సెకండ్ పాయింట్ బికమ్స్ మోజెస్ అసిస్టెంట్. అహరోన్ గారిని
తన తన తమ్ముడైన మోజెస్ గారికి అసిస్టెంట్గా ఆయన ఉన్నాడు కాబట్టి బికేమ్ మోజెస్ అసిస్టెంట్ అని సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఆయన ఎల్డర్, అంటే ఆరోన్ గారు అన్న కదా మోషే గారికి, అందుకు ఆయన ఎల్డర్. ఏంటి ఎల్డర్ అన్నది ఇక్కడ వివరణ అనమాట. తర్వాత ఫోర్త్ వన్ హై ప్రీస్ట్, ఆయన ప్రధాన యాజకుడిగా కూడా పనిచేశాడు కాబట్టి అదేనమాట, దేవుడు ఆయన అట్లా నిర్మించాడు కదా. తర్వాత రెబల్స్ ఎగైనెస్ట్ మోజెస్ మరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన మీద తామార్ గారును ఈ యొక్క అహరోన్ గారు తిరగబడినట్టు మనందరికీ తెలుసు. దాని గురించి వివరణ. ఫర్దర్ హిస్టరీ ఆయన గురించి 6th వన్. 7th వన్ ప్రీస్ట్లీ సక్సెషన్. ఇట్లా ఆరోన్ గురించి పూర్తి వివరాలండి విత్ రెఫరెన్సెస్ తోటి మనకి ఇక్కడ ఈ బైబిల్ డిక్షనరీలో మనకి తెలుస్తాయి. కాబట్టి ఈ బైబిల్ చాలా ఉపయోగం అనమాట. అట్లాగే మనకి బైబిల్ విత్ స్ట్రాంగ్స్ అంటే ఏంటంటే స్ట్రాంగ్స్ అనేది ఒక వాళ్ళలోనే పెద్ద డిక్షనరీ అనమాట. దీంతో ఈ డిక్షనరీ యొక్క అర్థాలను బట్టే బైబిల్ని మనం చూస్తూ ఉంటాం. ఆ అర్థం కూడా ఒరిజినల్ ఇందాక మనం చూసాం కదా. ఫర్ సపోజ్ గల్తీ 5:3 వచనములో ఫర్ ఐ టెస్టిఫై అని ఉంది. టెస్టిఫై అంటే ఒరిజినల్గా గ్రీకులో ఏమని అర్థం ఉంది. టెస్టిఫై దగ్గర G3143 అని ఉంది. ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఒరిజినల్ గ్రీక్ యొక్క అర్థము మార్టురోమై, ప్రొనౌన్సియేషన్ మార్టురోమ్ అహి, మిడిల్ వాయిస్ ఫ్రమ్. దాని యొక్క అర్థం ఏంటన్నది టెస్టిఫైకి మనకి తెలియపరుస్తుంది. అందుకని చెప్పి మన ఈ యొక్క బైబిల్ వాడతాం. కాబట్టి ఈ బైబిల్ చాలా ఉపయోగార్థం ఉంటుందండి. మీరు వాడితే కనుక కన్కోర్డెన్స్, బైబిల్ కామెంటరీ చూస్తే కనుక మీరు చూడండి. ఇప్పుడు వర్స్ 1:7 అని ఉంది కదా, ఇక్కడ జెనసిస్ ఉంది. 1 చాప్టర్ 1-2 వర్సెస్లోకి వెళ్ళారు. 1-2 వర్సెస్ వచ్చి ద క్రియేషన్ BC 4004 దానికి వెళ్ళారు. ఇక్కడ మనకి కామెంటరీ ఉంటుంది, బైబిల్ కామెంటరీ ఉంటుంది. కామెంటరీ కూడా ఈ బైబిల్లో మీరు చదవచ్చు అనమాట. డైలీ డెవోషన్స్ ఉంటాయి. బైబిల్ డిక్షనరీ ఎంతో ఉపయోగపడుద్దండి అసలు ప్రతి ఒక్కరి గురించి కూడా. బైబిల్ డిక్షనరీలో అయితే ఫర్ సపోజ్ జీసస్ ఉంది. జీసస్ దగ్గర మనం టైప్ చేసి JESUS జీసస్ అని టైప్ చేస్తే జీసస్ పార్ట్ 1, 2 ఇట్లా వచ్చినాయి కదా. ఫస్ట్ జీసస్లోకి వెళ్ళారు. జీసస్లోకి వెళ్తే చూడండి, జీసస్ యొక్క నేమ్ అర్థం ఏంటి, హై ప్రీస్ట్ అండ్ లెవైట్ జోషువా సన్ ఆఫ్ ఇట్లా వచ్చింది కదా. అంత మాత్రమే కాదు, జీసస్ యొక్క పార్ట్ 1 జీసస్ క్రైస్ట్ ఇక్కడ ఉంది. జీసస్ క్రైస్ట్ పార్ట్ 1-2 అని ఉంది. మనం పైన ఉంటే జీసస్ చూసాం. సెకండ్ వన్ జీసస్ క్రైస్ట్లోకి వెళ్తే మనం ఆయన గురించి జీసస్ క్రైస్ట్ పార్ట్ ద నేమ్స్ ఇక్కడ చూడండి, ఆర్డర్ పెట్టాడు. ద నేమ్ ఫస్ట్. సెకండ్ వన్ ఆర్డర్ ఆఫ్ ట్రీట్మెంట్ పార్ట్ 1 ఇంట్రడక్షన్. అంటే ఫస్ట్ కింద నోట్స్ అంతటిని కూడా పైన అట్లా ఆర్డర్లో పెట్టాడు. అదే ఆర్డర్ మనం కిందకి వెళ్ళేసరికి కింద చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఇదిగోండి కింద ఉంది చూడండి. అదే ఆర్డర్ ట్రీట్మెంట్. క్రైస్ట్ అంటే అర్థం ఏంటి, ద నేమ్స్, యేసుక్రీస్తుకి ఇవ్వబడిన నేమ్స్, ఆర్డర్ ఆఫ్ ట్రీట్మెంట్, ద సోర్సెస్ ఇన్ జనరల్, అంటే జోసెఫ్స్ ఎన్నో అండి. అసలు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలంటే ఆయన గురించి ఒక ఆర్డర్ ప్రిపేర్ చేశాడు. ఎందుకంటే ఆరోనికి మనం చూసాం, అతని ఫ్యామిలీ, తర్వాత అతను పని ఏం చేసేవాడు, అతనికి ఆయన ఎవరికి అన్నయ్య అన్నది ఇవన్నీ అట్లాగే యేసుక్రీస్తు గురించి ఫస్ట్ ద నేమ్స్, ఆర్డర్ ఆఫ్ ట్రీట్మెంట్, ద సోర్సెస్ ఇన్ జనరల్, డెనియల్ ఆఫ్ ఎస్టెన్స్ ఆఫ్ జీసస్, ఎక్స్ట్రా క్రిస్టియన్ నోట్సెస్, గాస్పల్, ఇట్లా ఇంకా ద ల్యాండ్, పొలిటికల్ సిచ్యువేషన్, చేంజెస్ ఇన్ టెరిటరీ, ద స్క్రైబ్స్, ఇట్లా అనేక డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీసస్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీసస్ అని ఉంది. ఇక్కడ 4th వన్ ద క్రానాలజీలోకి వెళ్తే ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీసస్ అని. ఎన్నో విషయాలు ఈ యొక్క డిక్షనరీ ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డేవిడ్ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ డేవిడ్ అని కొట్టారనుకోండి, డేవిడ్ వచ్చింది. డేవిడ్ అని కొడితే మనం ఈ డేవిడ్ గురించి పూర్తిగా ఇదిగో ఇక్కడ ఒక స్ట్రక్చర్ పెట్టాడు. నేమ్ ఆఫ్ జీనియాలజీ, షీపర్డ్, స్లింగర్, హార్పిస్ట్, పోయెట్, ప్లాజ్మిస్ట్, ఇట్లా ట్రైబ్స్ మ్యాన్. డేవిడ్ ఫస్ట్ మీట్స్ సౌలు, ఈజ్ ఫస్ట్ ఎక్స్ప్లోయిట్, అనేకమైనదిగా ఎర్లీ ఇయర్స్లో ఏంటైనా షీపర్డ్, ఎర్లీ ఇయర్స్లో షీపర్డ్ కదా. షీపర్డ్ గురించి పూర్తి వివరణ అసలు. తర్వాత స్లింగర్ అంటే ఆయన సింగర్ కదా, అట్లా. హార్పిస్ట్
తర్వాత పోయెట్ రాశాడు ఆయన. ఆయన కీర్తనలు రాశాడు అట్లా. ట్రైబ్స్ మ్యాన్ అతను. ఆయన గురించి ఇన్ ద సర్వీస్ ఆఫ్ సౌల్ డేవిడ్ ఫస్ట్ మీట్స్ సౌల్. ఎప్పుడు కలిశాడు సౌల్ని డేవిడ్ అనేది ఇక్కడ మనకి వివరంగా ఉంది చూడండి. హీజ్ ఫస్ట్ ఎక్స్ప్లోయిట్. ఇట్లా అనేకమైన విషయాలు బైబిల్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఎన్వీ ఆఫ్ సౌల్ అండ్ ఫ్లైట్ ఆఫ్ డేవిడ్, ఇట్లా అనేకమైన విషయాలండి. జోనాథన్ అండ్ డేవిడ్ వారి స్నేహం ఏ విధంగా ఉంది, ప్రతిదీ కూడా ఈ యొక్క బైబిల్ డిక్షనరీలో మనము తెలుసుకోవచ్చు. ఈ యొక్క బైబిల్ డిక్షనరీ ద్వారా బైబిల్ చదవచ్చు. బైబిల్ కామెంటరీ అంటే వ్యాఖ్యానం ఉంటుంది, కన్కోడెన్స్ ఉంటుంది, తర్వాత డైలీ డివేషన్స్ ఉంటాయి, అట్లాగే డిక్షనరీ కూడా ఉంటుంది. కాబట్టి బైబిల్ని మీరు వాడి ఆధ్యాత్మికంగా ఎక్కువగా బలపడాలి మన అందరం కూడా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు.